భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే మొదటగా అందరూ చెప్పే పేర్లు అంబానీ లేదా అదానీ. కానీ వీరిద్దరికంటే ఎక్కువ ధనం వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది. దాదాపు 8,66,000 ఆస్తులు ఏంటి, దాదాపు 8.5 లక్షల ఆస్తులు వీరి దగ్గర ఉన్నాయి. ఒక్క ఆస్తి యొక్క విలువ యావరేజ్ గా 10 లక్షలు అనుకున్నా ఎన్ని బిలియన్స్ ఆఫ్ రూపీస్ వీరి దగ్గర ఉన్నాయో చూసుకోవచ్చు. వీరి దగ్గర దాదాపు 8 లక్షల ఎకరాల భూమి ఉంది. 8 లక్షల గజాలు కాదు, ఎకరాలు ఉంది. 30 చండీగఢ్ సిటీస్ ను కలిపితే ఎంతైతే ల్యాండ్ మాస్ ఉందో అంత మాస్ వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఢిల్లీలోని 77% భూమి వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది. తాజ్ మహల్, జమా మసీద్, మొన్న వరకు ఉన్న బాబ్రీ మసీద్, ఇప్పుడున్న జ్ఞాన్వాపి మసీద్, ద్వారకాలోని 2 దీవులు మావే అని వక్ఫ్ బోర్డు అంటోంది. ఇంకా అయిపోలేదు. వక్ఫ్ బోర్డు గురించి విషయాలు తెలిసి ఆశ్చర్యపోతారు. ముంబైలో ఉన్న అంబానీ యాంటీలా 16,000 కోట్ల ఇల్లు కూడా వక్ఫ్ బోర్డు ల్యాండ్ మీద కట్టినట్లు కేసు ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు, ఒకవేళ ఫ్యూచర్ లో తాను గనక పవర్ లో వస్తే అంబానీ ఇంటి ల్యాండ్ ను వక్ఫ్ బోర్డు కు తిరిగి అప్పగిస్తా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ అంబానీ ఇల్లు కూడా లిటిగేషన్ లో ఉంది. ఇవన్నీ కాదు, తమిళనాడులోని 1500 ఏళ్ల చోళ టెంపుల్ వక్ఫ్ బోర్డు భూమి మీద ఉంది అన్న విషయం మీకు తెలుసా? హైదరాబాద్ లో ఉన్న 42% భూములు వక్ఫ్ బోర్డు అండర్ లో ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్న ఫేమస్ విప్రో క్యాంపస్ చూసారా, అది కూడా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీనే. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా వక్ఫ్ బోర్డుదే. మీ కర్మగాలి మీ భూమి కనుక వక్ఫ్ బోర్డు కిందకు వెళ్లిపోయిందా, సుప్రీం కోర్టు, రాజ్యాంగం, చట్టాలు ఎవ్వరు కూడా ఏమీ చేయలేవు. మీరు జీవితాంతం కోర్టు చుట్టూ తిరిగినా గానీ మీ ఆస్తి మీకు దక్కదు. వక్ఫ్ బోర్డుకు అగేన్స్ట్ గా రాజ్యాంగంలో చట్టాలు లేవు. హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా ఏమీ చేయలేవు. ఇఫ్ యువర్ ప్రాపర్టీ కమ్స్ అండర్ వక్ఫ్, దెన్ ఇట్స్ వక్ఫ్ ఫర్ ఎవర్. వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 40లో ఒక చట్టం ఉంది. ఒకవేళ మీ ప్రాపర్టీను వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసిందా, జీవితాంతం కోట్ల చుట్టూ తిరిగినా మీ ఆస్తి మీకు దక్కదు. నేను భయపెట్టించడం లేదండి, ఇది ఫ్యాక్ట్. కావాలంటే ఎవరి దగ్గరైనా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు అంటే ఏంటి, ఈ సంస్థను ఎలా స్థాపించారు, ఎవరు స్థాపించారు, వక్ఫ్ బోర్డు కారణంగా రాబోయే సమస్యలేంటి, వక్ఫ్ బోర్డును తీసివేయచ్చా, తీసివేయాలంటే ఒక పార్టీకి ఎటువంటి పవర్స్ ఉండాలి వంటి విషయాలు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటువంటి వీడియోస్ యొక్క రీచ్ ను నొక్కేస్తారు కాబట్టి వీడియోను లైక్ చేయండి, ఎంత వీలైతే అంత మందికి షేర్ చేయండి. Crore rupees worth of land is owned by the Waqf Board. Living in 6 Hindu-dominated villages in Tamil Nadu's Trichy area are in a state of shock. They were rudely informed that the lands they owned for decades altogether had been claimed by the Waqf Board. Great impunity. Perhaps the reason behind this is the Waqf Act itself. WAKF వక్ఫ్ అంటే ఉర్దూలో మీనింగ్ స్టాపింగ్ లేదా నిర్బంధించడం. పేరులోనే క్లియర్ గా ఉంది. ఒక ప్రాపర్టీను నిర్బంధించడం, కన్ఫైన్ చేయడం, డిటెన్షన్ చేయడాన్నే వక్ఫ్ అంటారు. ఈ సంస్థను నడిపే వారి యొక్క సమూహాన్ని బోర్డు అంటారు. రెండింటినీ కలిపితే వక్ఫ్ బోర్డు అంటారు. ఇస్లాం షరియా లా ప్రకారం ఒక ప్రాపర్టీ వక్ఫ్ కిందకు వస్తే దాన్ని రిలీజియస్ ప్రాపర్టీగా అల్లా యొక్క ప్రాపర్టీ కిందకు వస్తుంది. దాని తర్వాత మీ ప్రాపర్టీను ఎవ్వరూ సేల్ చేయలేరు. వన్స్ ప్రాపర్టీ వక్ఫ్ బోర్డు కిందకు వచ్చేస్తే దాన్ని ఎవ్వరూ కొనలేరు. ఫర్ ఎవర్ అది వక్ఫ్ బోర్డు దగ్గర ఉంటుంది అన్నమాట. ఆ ప్రాపర్టీ పర్మనెంట్ గా అల్లాకు అంకితం అవుతుంది. అది అల్లా ఆస్తిగా భావిస్తారు. కట్ చేస్తే ఢిల్లీ సుల్తానేట్ టైం పీరియడ్ లో అంటే 1210 CE లో ఢిల్లీ సుల్తాన్ మౌజుద్దీన్ సామ్ గోవర్ భారత భూములను తన సొంత మనుషులకు దానంగా ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఆ సుల్తాన్ ఢిల్లీ రాజ్యంలోని 2 విలేజెస్ ను జమా మసీద్ ముల్తాన్ కు రాసి ఇచ్చాడు. తర్వాతి రోజుల్లో వేరువేరు ముస్లిం ఆక్రమకారులు భారతదేశాన్ని పాలించసాగారు. వాకీఫ్ అనే వ్యక్తి వక్ఫ్ బోర్డును స్థాపించాడు. ఒకప్పుడు వక్ఫ్ బోర్డు అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్ లాగా ఉండేది. ఇస్లామిక్ రాజులు ఎన్నో ప్రాపర్టీస్ ను, ఎన్నో భూములను వక్ఫ్ బోర్డుకు దానం చేసేవారు. ఈ విధంగా వక్ఫ్ ఖాతాలో ఆస్తులు యాడ్ అవుతూ వచ్చాయి. లేట్ 19th సెంచరీలో భారత్ పైన బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డు పైన లండన్ ప్రైవీ కోర్టులో ఒక కేసు వేశారు. ఏమని కేసు వేశారు అంటే వక్ఫ్ బోర్డు చేసేది అన్కాన్స్టిట్యూషనల్, ఇది కరెక్ట్ కాదని కేసు వేశారు. ఈ వక్ఫ్ బోర్డును తీసివేయాలని కేసు వేశారు. 4 జడ్జీల బెంచ్ ఈ కేసును విని వక్ఫ్ బోర్డును ఇన్వాలిడ్ గా ధృవీకరించి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. బట్ ఈ తీర్పును అప్పటి కంబైన్డ్ ఇండియాలో ఉన్న ముస్లింస్ ఒప్పుకోలేదు. ముసల్మాన్ వక్ఫ్ వాలిడేటింగ్ యాక్ట్ ఆఫ్ 1913 అనే చట్టం వక్ఫ్ బోర్డును కాపాడింది. బ్రిటిష్ మన పైన ఆక్రమణ చేసింది కాబట్టి అప్పట్లో హిందూస్, ముస్లింస్ ఇద్దరు బ్రిటిష్ కు అగేన్స్ట్ గా ఉండేవారు కాబట్టి ఆబ్వియస్ గా ఆ సమయంలో బ్రిటిష్ తీర్పును ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. సో ఈ విధంగా వక్ఫ్ బోర్డు 1947 వరకు కొనసాగింది. 1947 పార్టీషన్ తర్వాత హిందూ, ముస్లింస్, సిఖ్స్ ఇలా చాలా మంది పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చారు. వీళ్ళు ఇండియాకు వచ్చినప్పుడు పాకిస్తాన్లో ఉన్న వారి యొక్క ప్రాపర్టీస్ను, వారి యొక్క ఇళ్లను, వారి యొక్క షాపుల పైన పాక్ ప్రభుత్వం అధికారం తీసుకుంది. అంటే పాక్ ప్రభుత్వం వారి యొక్క భూములను తీసుకుంది అన్నమాట. అట్ ద సేమ్ టైం ఇండియా నుండి కూడా కొంతమంది ముస్లిమ్స్ పాకిస్తాన్ కు వెళ్లారు. వాళ్ళ యొక్క ఇళ్లను ఇండియన్ గవర్నమెంట్ తీసుకోవాలి కదా, కానీ ఇండియన్ గవర్నమెంట్ తీసుకోలేదు. ఆ భూములను ఇండియన్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డుకు అప్పగించింది అన్నమాట. ఈ విధంగా వక్ఫ్ బోర్డు దగ్గర ఇండియా నుండి పాకిస్తాన్ కు వెళ్లిన వారి యొక్క షాప్స్, వారి యొక్క ఇల్లు, వారి యొక్క అగ్రికల్చర్ ల్యాండ్స్ మొత్తం వక్ఫ్ బోర్డు ఖాతాలో చేరాయి. 1954లో నెహ్రూ గారు వక్ఫ్ బోర్డును సెంట్రలైజ్ చేశారు.
వఫ్ యాక్ట్ 1954ను అమలు చేశారు. ఇంకా బాగా అడ్మినిస్టర్ చేసే చట్టాలు ఇచ్చారు. వఫ్ యొక్క మెయిన్ బ్రాంచ్ను ఢిల్లీలో ఉంచి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక్కొక్క సబ్ బ్రాంచ్ను ఓపెన్ చేయించారు. వక్ఫ్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్, వక్ఫ్ బోర్డ్ తమిళనాడు, వక్ఫ్ బోర్డ్ కర్ణాటక, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ను ఓపెన్ చేశారు అనమాట. దీని తర్వాత వఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన ఇంకా స్ట్రాంగ్ అయింది. 1964లో అప్పటి ప్రభుత్వం వక్ఫ్ బోర్డును స్టాట్యుటరీ బాడీగా నియమించింది. స్టాట్యుటరీ బాడీ అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. అంటే ఈ వక్ఫ్ బోర్డుకు రాజ్యాంగంలో ఉన్న చట్టాలకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇది ఒక ఇండిపెండెంట్ బాడీగా ఉంటుంది. రాజ్యాంగానికి అతీతంగా వక్ఫ్ బోర్డుకు స్పెషల్ రైట్స్ ఇచ్చారు, స్పెషల్ చట్టాలు ఇచ్చారు. దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే హిందూ టెంపుల్స్ ఉన్నాయి, దీన్ని ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. ప్రభుత్వం కంట్రోల్ చేయడం అంటే మన రాజ్యాంగం యొక్క చట్టాలు కంట్రోల్ చేస్తాయి అన్నమాట. టెంపుల్స్లో ఏదైనా లిటిగేషన్స్ వస్తే ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఆ తర్వాత హైకోర్ట్, ఆ తర్వాత సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్ అవుతాయి. కానీ వక్ఫ్ బోర్డు ఒక సపరేట్ బాడీ, దీన్ని ప్రభుత్వం కంట్రోల్ చేయదు, సుప్రీం కోర్ట్ కంట్రోల్ చేయదు. అందుకే ఇంతకుముందు చెప్పా కదా, మీ ఆస్తి ఒకవేళ గనుక కర్మకాలి వక్ఫ్ బోర్డ్ కిందకు వచ్చిందా, మీరు జీవితాంతం కోట్ల చుట్టూ తిరిగినా మీ ఆస్తి మీకు దక్కదు. 1991లో తీసుకొచ్చిన ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వక్ఫ్ యొక్క శక్తిని రెట్టింపు చేసి పడేసింది. 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏమంటుంది అంటే 1947 ఆగస్ట్ 15 కంటే ముందు హిందూ టెంపుల్ని కూల్చి మసీద్గా మార్చారు అనుకోండి, అటువంటి మసీద్ను తిరిగి టెంపుల్గా మార్చే హక్కు ఈ చట్టం ఇవ్వదు. అంటే అది మసీద్ లాగానే ఉండిపోవాలి. 1947 కంటే ముందు ఒక చర్చ్ను కూల్చి గురుద్వారాగా మార్చారు అనుకోండి, అటువంటి గురుద్వారాలను కూడా చర్చ్ లాగా తిరిగి మార్చకూడదు అని చట్టం అంటుంది. ఈ యాక్ట్లో బాబ్రీ మసీద్ మరియు హిస్టారికల్ టెంపుల్స్ను మినహాయించారు. రామ్ మందిర్ యాక్ట్ కిందకు రాదు. సో 1991 యాక్ట్ ప్రకారం 1947 కంటే ముందు ధ్వంసం చేసి మసీద్గా మార్చిన ఆస్తులన్నీ వక్ఫ్ బోర్డు కిందకు వచ్చేసాయి. ఉదాహరణకు ద్వారకా జ్ఞాన్వాపి మసీద్ వక్ఫ్ బోర్డు ఆస్తులే. సో దీంతో వక్ఫ్ బోర్డు ఇంకా స్ట్రాంగ్ అయింది, ఆస్తులను పెంచుకుంటూ పోయింది. 1995లో సెక్షన్ 3 అనే యాక్ట్ వక్ఫ్ బోర్డును సూపర్ పవర్ను చేసింది. ఈ యాక్ట్ ఏమంటుంది అంటే, ఈ చట్టం ఏమంటుందంటే, ఒకవేళ ఒక ప్రాపర్టీ వక్ఫ్ బోర్డుకు చెందింది అని అనిపిస్తే, జస్ట్ వక్ఫ్ బోర్డు అధికారులకు ఈ ప్రాపర్టీ మనదే అని అనిపిస్తే, ఎటువంటి ఆధారాలు, ఎటువంటి ప్రూఫ్స్ చూపించకుండా వక్ఫ్ బోర్డు ఆ ప్రాపర్టీను స్వాధీనం చేసుకోవచ్చు. ఎటువంటి ప్రూఫ్స్ కానీ ఎటువంటి ఆధారాలు కానీ అవసరమే లేదు. వక్ఫ్ బోర్డుకు అగేన్స్ట్గా మీరు కేసు వేయాలి అనుకుంటే హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్ళకూడదు. వక్ఫ్ సెక్షన్ 85 ప్రకారం, అంటే వక్ఫ్ సెక్షన్ 85 చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు యొక్క ట్రిబ్యునల్ కోర్టుకే వెళ్ళాలి. అంటే వక్ఫ్ బోర్డు యొక్క సపరేట్ కోర్టుకు వెళ్ళాలి. వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చే తీర్పే ఫైనల్. ఈ తీర్పును మీరు సుప్రీం కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేయలేరు. పొద్దున లేస్తే సెక్యులరిజం, ఈక్వాలిటీ, కాన్స్టిట్యూషన్ అని మాట్లాడే మనం దీనికంటే అన్కాన్స్టిట్యూషనల్ ఉందా అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. వక్ఫ్ అనేది ఒక సపరేట్ స్టాచ్యుటరీ బాడీ. కాశ్మీర్లో ఎలాగైతే ఒకప్పుడు ఆర్టికల్ 370, 35A అనే సపరేట్ చట్టాలు ఉండేవో, ఈ చట్టాలు ఎలాగైతే కాశ్మీర్కు సపరేట్ పిఎంను, సపరేట్ ఫ్లాగ్ను, సపరేట్ రాజ్యాంగాన్ని పెట్టుకునే హక్కును ఇచ్చిందో, వక్ఫ్ బోర్డు కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. వక్ఫ్ ఎవ్వరికీ భయపడదు. వక్ఫ్ సుప్రీం కోర్టు అంటే ఎవరు అంటుంది. ఇస్లామిక్ దేశంలో కూడా ఇటువంటి వక్ఫ్ బోర్డు చట్టం లేదు. పాకిస్తాన్లో కూడా ఇటువంటి ఒక చట్టం లేదు. ఈక్వాలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ముస్లిమ్స్ కోసం వక్ఫ్ బోర్డు ఉన్నప్పుడు హిందువుల కోసం హిందూ బోర్డు ఉండాలి, క్రిస్టియన్స్ కోసం క్రైస్ట్ బోర్డు ఉండాలి, సిక్కులు అండ్ జైన్ల కోసం సిక్ అండ్ జైన్ బోర్డ్స్ ఉండాలి, పార్సీలు, ఇండియాలోనే అత్యంత మైనారిటీ ఉన్న పార్సీలకు పార్సీ బోర్డు ఉండాలి. ఇవన్నీ ఎందుకు లేవు? 1947 నుండి 2014 వరకు ఎక్కువగా కాంగ్రెస్ పాలన ఉండేది. 2014 నుండి 2024 వరకు బీజేపీ పాలన ఉంది. ఈ ఇద్దరు నాయకులకు వక్ఫ్ బోర్డు చేస్తున్న అన్కాన్స్టిట్యూషనల్ పద్ధతులు గుర్తుకు రాలేదా? ఎందుకని ఎవ్వరూ దీని గురించి మాట్లాడడం లేదు? ఎందుకంటే వక్ఫ్ బోర్డు అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి. సుప్రీం కోర్టును చూసి పెద్ద పెద్ద నాయకులు భయపడతారు. అటువంటిది ఎందుకని ఇంతవరకు ఎవ్వరు వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడరు? రీసెంట్గా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక హిందూ ఫార్మర్ తన కూతురి పెళ్లి కోసం తన భూమిని అమ్మడానికి రిజిస్టర్ ఆఫీస్కు వెళ్ళాడు. రిజిస్టర్ ఆఫీస్ అధికారి, నువ్వు ఈ భూమిని అమ్మలేవు, ఇది వక్ఫ్ బోర్డుకు చెందిన ప్రాపర్టీ అన్నాడు. షాక్ అయిపోయిన ఆ ఫార్మర్ కోర్టుకు వెళ్ళాడు. కోర్టు అధికారి, ఇది వక్ఫ్ బోర్డు సంబంధించిన ల్యాండ్, లిటిగేషన్ ల్యాండ్, నువ్వు వక్ఫ్ బోర్డు యొక్క సపరేట్ ట్రిబ్యునల్ కోర్టుకు మాత్రమే వెళ్ళాలి అన్నాడు. ఆ రైతు ఏమీ చేయలేక వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్ళి విచారిస్తే అప్పుడు వక్ఫ్ కోర్టు ఏమనింది, ఇది అల్లా భూమి, దీన్ని నువ్వు అమ్మలేవు అంది. వక్ఫ్ చట్టం ప్రకారం ఇది మా భూమి అని తీర్పిచ్చారు. బాధతో ఆ రైతు ఏమీ చేయలేక, ఎవ్వరి సహాయం అడగాలో తెలియక మీడియా ముందు మొరబెట్టుకున్నాడు. ఎందుకంటే వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టు డిసిషన్ను సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయలేం కాబట్టి. ఏమీ చేయలేక మీడియా ముందుకు వెళ్ళాడు. అప్పట్లో మీడియా దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేసింది. తర్వాత మీడియా వక్ఫ్ పెద్దలను ఇంటర్వ్యూ చేసి అడిగింది,
ఎందుకయ్యా ఇటువంటి పేద రైతు యొక్క భూమిని లాక్కున్నావు అని అడిగితే అప్పుడు ఆ వఫ్ పెద్దలు ఏమన్నారు అంటే తమిళనాడులోని చాలా విలేజెస్ వఫ్ ప్రాపర్టీ కిందకు వస్తాయి. అంతెందుకు 1500 ఏళ్ల చోళ టెంపుల్ కూడా వఫ్ ప్రాపర్టీనే అని ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీని తర్వాత అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. దీంతో ఈ ఇష్యూ పెద్ద హైలైట్ అయింది. 1947 పార్టీషన్ తర్వాత పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చిన వారి భూములను పాక్ ప్రభుత్వం రెఫ్యూజీలకు ఇచ్చింది. కానీ ఇండియా నుండి పాకిస్తాన్కు వెళ్లిన వారి భూములను ఇండియా కూడా రెఫ్యూజీలకే ఇవ్వాలి. కానీ ఇండియా రెఫ్యూజీలకు ఇవ్వలేదు. రెఫ్యూజీలు అంటే పాక్ నుండి ఇండియాకు వచ్చిన ముస్లిం శరణార్థులకు ఇవ్వలేదు, వక్ఫ్ బోర్డుకు ఇచ్చింది. వక్ఫ్ బోర్డు కారణంగా హిందువులు ఒకటే కాదు ముస్లిమ్స్ కూడా నష్టపోయారు. ఇది హిందూ క్రిస్టియన్ సిక్కుల సమస్య కాదు, ముస్లిమ్స్ కూడా ఎన్నో ఎకరాల భూములను వక్ఫ్ బోర్డుకు ఇచ్చేశారు. ఉదాహరణకు వక్ఫ్ బోర్డు పెద్దలకు అస్లాం అనే వ్యక్తితో శత్రుత్వం ఉంది. ఆ పెద్ద ఏం చేస్తాడు, అస్లాం యొక్క షాప్ ను వక్ఫ్ బోర్డుకు రాసిస్తాడు. అప్పుడు అస్లాం ఏం చేయగలడు, ఏమీ చేయలేడు. కోర్టుకు వెళ్ళలేడు, సుప్రీం కోర్టుకు వెళ్ళలేడు, వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్ళాలి. వక్ఫ్ బోర్డు పెద్దలందరూ ఒక్కరే కాబట్టి అస్లాంకు అగేన్స్ట్ గా తీర్పు వస్తుంది. సో అస్లాం తన షాప్ ను కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే దీన్ని పర్సనల్ గ్రడ్జెస్ కు అగేన్స్ట్ గా వాడుకోవచ్చు. వీళ్ళు సింపుల్ గా తమ శత్రువులను కూడా భయపడిస్తారు. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ఒక లోకల్ బరియల్ గ్రౌండ్ ను వక్ఫ్ బోర్డు ఒక లోకల్ పొలిటీషియన్ కు అమ్మేసింది. దీంతో అక్కడి ముస్లిం ప్రజలు వక్ఫ్ బోర్డు పైన నిరాశను వ్యక్తపరిచారు. అల్లా యొక్క ప్రాపర్టీ అని చెప్పి వక్ఫ్ బోర్డు ల్యాండ్ ను కూడా అమ్మేస్తుంది, డబ్బులకు ల్యాండ్స్ ను అమ్మేస్తుంది. తమిళనాడులో ఉన్న 400 ఎకరాల 14 హిందూ విలేజెస్ వక్ఫ్ బోర్డు కంట్రోల్లో ఉన్నాయి. అండ్ 1500 ఏళ్ల చోళా టెంపుల్ ల్యాండ్ ను వక్ఫ్ బోర్డు మా ప్రాపర్టీ అంటుంది. సో ఇప్పటికైనా సుప్రీంకోర్టు జడ్జీలు, రాజకీయ నాయకులు ముందుకు వచ్చి వక్ఫ్ బోర్డును రాజ్యాంగంలో చేర్చాలి. వక్ఫ్ బోర్డును స్టాట్యూటరీ బాడీ నుండి తీసివేసి రాజ్యాంగం కిందకు తీసుకురావాలి. ఒకవేళ ఎవరికైనా వక్ఫ్ బోర్డుతో ల్యాండ్ లిటిగేషన్స్ ఉంటే ఆ వ్యక్తికి సుప్రీంకోర్టు, హైకోర్టుకు వెళ్లే అవకాశం ఇవ్వాలి. వక్ఫ్ క్రిమినల్ కోర్టులో వన్ సైడ్ తీర్పు ఉంటుంది. అదే సుప్రీంకోర్టు, హైకోర్టులో రెండు పక్షాల వాదోపవాదాలు వింటారు. అండ్ తీర్పు అనేది న్యూట్రల్ గా ఉంటుంది. ఎవరి పక్క న్యాయం ఉంటే వారి దగ్గరే తీర్పు ఉంటుంది. రాజకీయ నాయకులు అపీజ్మెంట్ పాలిటిక్స్ ను వదిలేసి ఇకనైనా దీన్ని కాన్స్టిట్యూషనలైజ్ చేయాలి. ఎందుకంటే హిందూస్ లో, క్రిస్టియన్స్ లో, సిక్స్ లో, పార్సీస్ లో ఇటువంటి వక్ఫ్ బోర్డు లేవు. ఓన్లీ ముస్లిమ్స్ కు మాత్రమే ఉన్నాయి. ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఇది ఈక్వల్ కాదు. రేపొద్దున వక్ఫ్ బోర్డు ఇంకా స్ట్రాంగ్ అయిపోతే ఎవరి భూమైనా లాక్కోవచ్చు. ఎందుకంటే ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా వక్ఫ్ భూములను క్లెయిమ్ చేయొచ్చు. ఇది వక్ఫ్ బోర్డుకు ఉన్న స్పెషల్ రైట్. తన శత్రువుల ల్యాండ్ ను కూడా వక్ఫ్ బోర్డు లాక్కోవచ్చు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, పెద్దలు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు అందరూ కూర్చొని, లేకపోతే దీని గురించి ఒక కమిషన్ వేసి విచారించి దీని గురించి ఒక సొల్యూషన్ తీసుకురావాలి. ఇక్కడ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ అన్ని లాక్కోండి అని చెప్పడం లేదు. వక్ఫ్ బోర్డు చట్టాలను రాజ్యాంగంలో కలపాలి. వక్ఫ్ బోర్డును హైకోర్టు, సుప్రీంకోర్టు కిందకు పెట్టాలి. సో కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ ను యూట్యూబ్ నొక్కేస్తుంది కాబట్టి ఎంత వీలైతే అంత మందికి షేర్ చేయండి. ఎంత వీలైతే అన్ని లైక్స్ కొట్టండి, కామెంట్స్ పెట్టండి. అప్పుడే వీడియో ఒక రీచ్ పెరుగుతుంది. సో కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.